హాయ్, నేను అజయ్. మా పేరెంట్స్ మా డాడీ స్కూల్లో అటెండర్గా వర్క్ చేస్తారు అండ్ మై మదర్ ఇంట్లో హోమ్ మేకర్. అండ్ నేను రీసెంట్గా 2023లో సిఎస్సి స్టూడెంట్గా గ్రాడ్యుయేట్ అయ్యాను. సో ఫస్ట్ నాకు నెక్స్ట్ వేవ్ టీం నుంచి ఒక కాల్ వచ్చింది. కాల్ వల్ల నాకు ఒక ఫ్రీ వెబినార్ అటెండ్ అవ్వమని చెప్పారు. నేను అటెండ్ అయ్యాను. తర్వాత మళ్ళీ నా ఓన్ రీసెర్చ్ నేను చేసి ఓకే ఇది జాయిన్ అవ్వచ్చు, అలా కాదు ట్రస్టెడ్ అని అర్థమైన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వేవ్ని జాయిన్ అవ్వాలి. టు బీ హానెస్ట్, నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉండేదన్నమాట. ఓకే, నేను జాయిన్ అయ్యేటప్పుడే నాకు ఇలా హెల్ప్ చేస్తారు, ఒక స్ట్రక్చర్డ్ కరికులం ఉందని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అది జాయిన్ అయిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్ కన్నా కొంచెం ఎక్కువే బెనిఫిట్ ఉండేదన్నమాట నాకు. ఎందుకంటే వీడియో ఎక్స్ప్లెనేషన్, ఫస్ట్ థింగ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. అందులోనూ మనకి కావాల్సిన లాంగ్వేజెస్లో ఉంటుంది కాబట్టి మనకి లాంగ్వేజ్ డిపెండెన్స్ అనేది ఏమి ఉండదు. సో నాకు అక్కడ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగుండేది. అండ్ ఎవ్రీథింగ్ నాకు ప్రతి వీడియోకి కింద మనకి చీట్ షీట్స్ ఉండేవి. సో ఇన్ కేస్ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నా కూడా నేను మళ్ళీ మొత్తం వీడియో వినాల్సిన అవసరం లేదు. జస్ట్ నోట్స్ లాగా చీట్ షీట్ చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎవ్రీ వీడియో తర్వాత ఒక వీడియో, ఒక చీట్ షీట్, ఆ తర్వాత కింద ఎంసీక్యూ ప్రాక్టీస్. సో ఇలా మనం నేర్చుకుంటే మనకి నేర్చుకునే టాపిక్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. సో దానివల్ల నాకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ది రియాలిటీ అనేది నాకు చాలా బాగా నేర్చుకోగలిగాను అనమాట. సో నేను చేసేది ఏంటి, ఓన్లీ నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఓన్లీ దానిపైన ఫోకస్ పెట్టేవాడిని. అండ్ నెక్స్ట్ వేవ్లో కూడా రెసెషన్ టైంలో కూడా నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానీ డెఫినెట్లీ కంటిన్యూస్గా ఉన్నాయి. దానివల్ల నేను అట్లీస్ట్ నాకు అటెంప్ట్స్ అనేది దొరికాయి అనమాట, ప్లేస్మెంట్స్లో కానీ ఇంటర్న్షిప్ దాంట్లో కానీ అటెంప్ట్ ఇవ్వడానికి. సో దానిలో నన్ను నేను బాగా అసెస్ చేసుకున్నాను అనమాట. 2-3 ఇంటర్వ్యూస్లో కొంచెం రిజెక్ట్ అయినా కూడా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాము అనేది క్లియర్గా అర్థం చేసుకొని దానిపైన మళ్ళీ నేను వర్క్ చేసి నన్ను నేను మంచిగా ఇంప్రూవ్ చేసుకొని తర్వాత నేను క్రాక్ చేసిన ఇంటర్న్షిప్ చాలా కాన్ఫిడెంట్గా క్రాక్ చేయగలిగాను. సో డెఫినెట్లీ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి చాలామంది రోల్ ప్లే చేశారు. డెఫినెట్లీ మా పేరెంట్స్ నన్ను ఇక్కడ జాయిన్ చేయడానికి అండ్ నెక్స్ట్ వేవ్ ఎంటైర్ టీమ్ కూడా నాకు మంచిగా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. దానివల్ల నేను ఇంటర్న్షిప్ చాలా కాన్ఫిడెంట్గా క్రాక్ చేయగలిగాను.